ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 4, 5 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. డోంట్ మిస్. ఈ అవకాశాన్ని మీరు అస్సలు చేజారనివ్వకండి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి కష్టాల నుండి ఎలా బయటపడబోతున్నారు, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, పరిస్థితులు వీరికి ఎలా అనుకూలంగా మారబోతున్నాయి, ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, ప్రేమ పరంగా, కుటుంబ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 2 రోజుల్లో మీకు ఎలాంటి పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు పూర్తిగా మీకు అర్థం అవుతుంది. ఈ అవకాశాన్ని మీరు అస్సలు చేజారనివ్వకండి. ఈ 2 రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిషాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తాకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 4, 5 తేదీల్లో అయితే మీ జీవితంలో అతిపెద్ద మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ దైవానుగ్రహం అయితే మీకు ఎక్కువ ఉండబోతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే మీకు 2 పెద్ద శుభవార్తలు మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అందరూ అనుకుంటారు, అందరూ ఇలానే చెప్తున్నారు కానీ మాకు ఎలాంటి శుభవార్తలు రావు, ఎలాంటి అదృష్టాలు రావు అనుకుంటారు. కానీ మీరు కష్టపడితేనే మీకు శుభవార్తలు అయినా వస్తాయి, ప్రతిఫలం అనేది దక్కుతుంది. కష్టపడకుండా మా చేతికి డబ్బు రావాలి అంటే ఎవరికి రాదు. కాబట్టి ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు రూపంలో దైవం అనేది అనుగ్రహం వల్ల మీకు అదృష్టం అనేది ఆ విధంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీకు గ్రహాల ప్రభావం, దైవం యొక్క అనుగ్రహం అయితే మీకు ఎక్కువగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి వారు గత కొంతకాలంగా అయితే ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను ఫేస్ చేస్తూ ఉంటున్నారు. కొంతమంది వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని నష్టాలను కూడా చూస్తూ వస్తున్నారు. మీకు ఏంటంటే మీ ధైర్యం, మీ ఎదుగుదలను చూడలేని వారు ఎంతమంది మీ చుట్టూ ఉన్నారో మీకు తెలుసు. ఈ నెగిటివిటీ కారణంగా మీరు అనుకున్న పనులు కూడా సకాలంలో పోస్ట్ కాకుండా వెనక్కి వెళ్తున్నాయి. మీరు ఏదైనా పని తలపెట్టినా లేదా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించే మానసిక స్థితి మీది. ఆలోచించే క్రమంలో మీరు ఎదుటివారి సలహాలు అడుగుతుంటారు. వీరిని అడిగితే బాగుంటుందేమో, వారిని
ఏమనుకుంటారో వారి సలహా తీసుకుందాం అని మీరు 10 మందిని సంప్రదిస్తారు. కానీ ఇక్కడే మీరు పొరపాటు చేస్తున్నారు. మీ చుట్టూ ఉండే 10 మందిలో కనీసం 9 మంది మీ బాగు కోరుకునేవారు కాదు. ఈ పనిలో సెటిల్ అయితే లైఫ్ బాగుంటుందని, మీరు డబ్బు సంపాదిస్తారని మీ గురించి లోపల కుళ్ళుకునేవారు ఎక్కువ మంది వ్యక్తులు ఉంటారు. మీ ఎదుగుదలను చూసి ఏడ్చేవారి వల్ల మీకు నరదృష్టి తగులుతుంది. 10 రాళ్ళు ఒక ఆకుపై వేస్తే కనీసం ఒకటైతే తగులుతుంది. 9 మందిలో ఎవరో ఒకరి ఏర్పు మీ మీద పడుతుంది. దీనివల్ల మీరు ఒక పనిలో దిగినా అది పూర్తి అయ్యే సమయానికి చేజారిపోవడం లేదా ఆశించిన లాభం రాకపోవడం జరుగుతుంది. ఆశ్చర్యకరణ విషయం ఏంటంటే ఆ వ్యక్తులు మీ ముందు మంచి వారిలా, మీ శ్రేయస్సు కోరే వాళ్ళలా నటిస్తారు. వారి మీద ఎటువంటి ఈర్ష్య లేదని, మీ నిజమైన స్నేహితులమని మిమ్మల్ని నమ్మిస్తారు. అందుకే అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఏదైనా పని చేయాలనుకుంటే మీ కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించండి. మీ సొంత ఆలోచన ధైర్యంతో ముందుకు వెళ్ళండి. లాభ నష్టాల గురించి అతిగా ఆలోచించకుండా ఏదైతే అది అవుతుందని నేను సిద్ధం అని మొండి ధైర్యంతో దిగండి. కష్టపడితే ప్రతిఫలం దానంతట అదే వస్తుంది. కొన్నిసార్లు విషయాలు మన చేతుల్లో ఉండవు. అటువంటప్పుడు బాధపడడం మానేయాలి. మనిషి ఈ భూమి మీద ఒంటరిగానే వస్తాడు. ఇది అందరూ అంగీకరించవలసిన పచ్చి నిజం. అప్పుడు మనం ఎటువంటి డబ్బును, ఆస్తులను వెంట తీసుకువెళ్తాం. అలాగే చనిపోయేటప్పుడు కూడా మీరు ఎంత సంపాదించినా, ఎన్ని భూములు కొన్నా కనీసం ఒంటి మీద బట్ట కూడా వెంట రావు. దేవుడు మనకు జన్మనిచ్చినప్పుడు ఒక మాట చెప్తాడంట, నీకు ఈ జన్మను కొంతకాలం వరకే ఇస్తున్నాను. ఈ జీవితాన్ని ప్రశాంతంగా గడిపిరా. అవసరమైతే బంధాలు, ఆస్తులు మీ ఆశ, ఎదుటి మీద ఆశ పెంచుకోకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా చివరికి ఒంటరిగానే నా దగ్గరికి రావాలి అని పంపిస్తాడు. కానీ ఈ భూమి మీద వచ్చాక మనిషికి ప్రేమ, ఆశ, మోసం, ఈర్ష అనే మాయలో పడిపోతాడు. మన దగ్గరికి వచ్చేది శివప్రసాదం, మమ్మల్ని విడిచిపెట్టేది శివార్పణం అని భావిస్తే జీవితం మరో కోణంలో కనిపిస్తుంది. అప్పుడు మీకు ఎవరో మీద కోపం ఉండదు, మీ మీద అతిగా ఆశ ఉండదు. బ్రతకడానికి కావలసినంత సంపాదించుకోండి, కానీ నిన్ను నువ్వు కష్టపెట్టుకునేంత, రోగాలు తెచ్చుకునేంత ఆశ వద్దు. ఈ రాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితులలో మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శుక్రగ్రహం మరియు శని గ్రహాల ప్రభావం వల్ల మీకు మానసిక ప్రశాంతత కొంచెం తగ్గుతుంది. అతిగా ఆలోచించడం వల్ల మీకు పెద్ద సమస్యగా మారుతుంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. పైకి మీరు చాలా గంభీరంగా ఉన్న మీ మనసు వెన్నపూస వంటిది. మీ కుటుంబ విషయాలు మీరు చాలా సున్నితంగా ఉంటారు. మీరు ఎన్నో ఇబ్బందులను పడ్డారు, ఎందరి చేతుల్లో మోసపోయారు. మీ జీవితం అనే పాఠశాలలో మీకు ఎదురైన గుణపాఠాలు మిమ్మల్ని మేల్కొల్పాయి. ఈ ముఖ కదలికలు చూసి ఎలాంటి వారు అంచనా వేయగలిగే తెలివితేటలు మీకు ఉన్నాయి. ఈ తెలివితేటలతోనే మీరు జీవితంలో ఎదుగుతాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీరు ఏంటంటే గతంలో ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను ఫేస్ చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం మీ జీవితంలో అనేక మార్పులు మీరు చూడబోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ 2 రోజులు దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. మీరు చేసిన పూజలకు, మీరు చేసిన కష్టాలకు, మీరు చేసిన దానాలకు ఇప్పుడు ప్రతిఫలం అనేది దక్కబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో 2 పెద్ద శుభవార్తలను అయితే మీరు వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీ స్థిరాస్తికి సంబంధించిన విషయం, చాలా కాలంగా మీరు ఒక ఇల్లు అమ్మాలని ప్రయత్నిస్తున్నారు లేదా పాద భూమి తగాదాల్లో చిక్కుకుని ఉన్న వాటన్నింటినీ ఇప్పుడు పరిష్కారం కూడా లభిస్తుంది. మీరు ఆశించిన ధర కంటే మెరుగైన ధరకే మీ ఆస్తి విక్రయించబడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఒక ప్రాపర్టీ అమ్మడం లేదా దాన్ని ఎవరికైనా ఇవ్వడం వంటి విషయంలో అయితే ఈ సమయంలో అయితే ఆస్తి వివాదాలు మీకు ఒక కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో గతంలో ఆస్తులు కొనేటప్పుడు మీకు ఎదురైన సులభమైన పరిస్థితులు అమ్మేటప్పుడు మాత్రం ఎదురుకాక చుక్కలు
చూసి ఉండవచ్చు. ఎంతోమంది బ్రోకర్ల చుట్టూ తిరగటం, సరైన కస్టమర్లు దక్కపోవడం వంటి సమస్యలు మిమ్మల్ని కృంగదీయవచ్చు. కానీ ఇప్పుడు గ్రహాల అనుకూలత వల్ల, ముఖ్యంగా భూకారకుడైన కుజుడు మరియు లాభస్థానాధిపతి శుభదృష్టి వల్ల మీ ప్రాపర్టీ డేస్ చాలా వేగంగా పూర్తవుతాయి. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. నిలిచిపోయిన ఇన్వెస్ట్మెంట్ లాభాలతో తిరిగి రావడం, వాటన్నిటికీ మీకు 100% మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇది ఆర్థిక లాభమే కాదు, మీ కుటుంబంలో ఉన్న పెద్ద చిక్కుముడులను కూడా విడదీసే అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఇంకో పెద్ద శుభవార్త కూడా వింటారు. మీ వృత్తి వ్యాపార రంగంలో ధనలాభం. ఈ సమయంలో మీ కష్టానికి గుర్తింపు రావడం లేదని, శ్రమకు ఫలితం రావడం లేదని తరచూ బాధపడుతూ ఉన్నారు. మీరు ఒక చిన్న దుకాణం నడిపినప్పుడు లేదా ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసినప్పుడు మీ ప్రతిభకు తగిన గౌరవం మరియు ఆర్థిక ప్రతిఫలం ఇప్పుడు దక్కబోతుంది. ప్రస్తుతం శుక్రుని అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంటుంది. శుక్రుడు అంటే ఐశ్వర్యం, భోగభాగాలకు కారకుడు అయిన అనుకూలత వల్ల ఈ సమయంలో మీ ఇంటిలో ధనలక్ష్మి అడుగు పెట్టబోతుంది. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కుదురుతాయి. పాత బాకీలు ఈ సమయంలో వసూలు అవుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు మీకు రావాల్సిన డబ్బు అనేది చేతికి వస్తుంది. వృత్తిపరంగా మంచి లాభాలను చూస్తారు. వ్యాపారపరంగా ఊహించని ధనలాభాలను చూస్తారు. ఉద్యోగంలో ఉన్న వారికి ఖచ్చితంగా మీకు ప్రమోషన్లు లభిస్తాయి. ప్రేమికులకు కూడా ఈ 2 రోజులు అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు అయితే మీ ముందుకు కొన్ని అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ముఖ్యంగా ఈ 2 రోజులు ధనుస్సు రాశి వారికి ఊహించని 2 పెద్ద శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. ఈ సమయంలో అయితే మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన, శివారాధన ఎక్కువగా చేసుకోండి. ఈ సమయంలో అయితే మీకు కులదేవత ఆరాధన కూడా ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.